ఒక రష్యా అమ్మాయి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల సంసార జీవితం తర్వాత ఆ అబ్బాయి డెత్ సర్టిఫికేట్ సృష్టించి చనిపోయాడని చెప్పి నమ్మించాడు. ఆ అమ్మాయి తిరిగి రష్యాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకొని తన జీవితం తను చూసుకుంటున్న సందర్భంలో తను మ్యారేజ్ చేసుకున్న వీడియోలో ద్వారా ఆ అమ్మాయికి బతికే ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి ఇండియాకి వచ్చింది. ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? యాక్చువల్గా మనకు జరిగింది ఏంటంటే 2015వ సంవత్సరంలో ఒక రష్యాకు చెందినటువంటి ఓల్గా, అమ్మాయి పేరు ఏంటంటే ఓల్గా అనే అమ్మాయి ఇండియాకి రావడం జరిగింది. అంటే ఆమె PhD చేయడానికి ఇండియాకి రావడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఒక ఇండియన్ అబ్బాయితో ప్రేమలో పడి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత 2024లో ఆమె స్పౌస్ వీసా అప్లై చేయడం జరిగింది, అంటే ఇండియన్ వీసా అప్లై చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ ఆ 2024లో అతను ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్, మీరు అన్నట్టు దాన్ని ఫేకింగ్ డెత్ అంటారు, దాన్ని ఫేకింగ్ డెత్ ని క్రియేట్ చేసి చనిపోయినట్టు నమ్మిస్తే ఆమె రష్యాకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సోషల్ మీడియా ద్వారా అతను మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని, దాన్ని బైగామి అంటారు, అంటే ఒక భార్యకి విడాకులు ఇవ్వకుండానే, మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యని పెళ్లి చేసుకుంటే దాన్ని బైగామి అంటారు. సో అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇండియాకి వచ్చి ఇండియా ఎంబసీలో దాన్ని కంప్లైంట్ చేయడం, ఆ విధంగా బయటకు వచ్చింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇష్యూస్ ఏమి ఇన్వాల్వ్ అయినాయి అంటే, ఒక రష్యన్ అమ్మాయి ఇండియన్ అబ్బాయి, అంటే దిస్ మ్యారేజ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ఇష్యూస్. అంటే ఇరు దేశాలకు చెందిన వ్యక్తులు, అంటే ఇక్కడ మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయి. మనకి అమ్మాయిని కావాలని వదిలేయడం జరిగింది, దాన్ని అబాండన్మెంట్ ఆఫ్ ది వైఫ్. మూడోది ఏంటంటే హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, బైగామి ఇష్యూస్ వస్తాయి ఇందులో. నాలుగోది హస్బెండ్, అమ్మాయికి మెయింటెనెన్స్ కావాలి కదా, అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి మెయింటెనెన్స్ కావాలి, మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, అమ్మాయికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఏం హెల్ప్ చేస్తుంది, రష్యన్ ఎంబసీ ఏం హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఇది ఇంటర్నేషనల్ మ్యారేజ్ ఇష్యూస్ కాబట్టి, ఒకవేళ అమ్మాయికి మెయింటెనెన్స్ కావాలన్నా, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలన్నా, ఇండియాలో జరిగింది కాబట్టి మ్యారేజ్, ఇండియాలోనే దాని జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ఇండియాలోనే రష్యన్ ఎంబసీకి కంప్లైంట్ చేస్తే, రష్యన్ ఎంబసీ ఇండియన్ ఎంబసీకి, ఇండియన్ గవర్నమెంట్ కి మనకు సమాచారం అందిస్తే, ఆ సమాచారం బేస్ మీదుగా ఆమెకి మెయింటెనెన్స్ ఇప్పించడం కావచ్చు, న్యాయం చేయడం కావచ్చు, ఒకవేళ క్రిమినల్ ఇంటిమిడేషన్ కావచ్చు, క్రిమినల్ బ్రీచ్ కింద అతని మీద FIR బుక్ చేయడము, అవన్నీ జరుగుతాయి. రెండో ఇష్యూ ఏంటంటే బైగామి ఇష్యూ. ఇక్కడ ఆ అమ్మాయి బతికుండగానే, లేదంటే ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వకుండానే మరొక అమ్మాయిని చేసుకోవడం కాబట్టి, ఇది కూడా చట్టరీత్యా లేదు. కాబట్టి ఆమె విడాకులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ విడాకులు ఎక్కడ అప్లై చేయాలి? జరిగింది ఇండియాలో మ్యారేజ్, కానీ ఆమె రష్యన్ చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ రష్యన్ గవర్నమెంట్ కూడా, రష్యన్ కోర్ట్స్ కూడా ఆమెకు విడాకులు మంజూరు చేయవచ్చు. సో ఈ విధంగా ఈ ఇష్యూలో మెయింటెనెన్స్ ఇష్యూ, డివోర్స్ ఇష్యూ, బైగామి ఇష్యూ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవన్నీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సరే, ఇప్పుడు మ్యారేజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మన ఇండియన్స్లో కూడా 2 మ్యారేజెస్ చేసుకుంటారు. ఫస్ట్ వైఫ్ ఉండగానే సెకండ్ వైఫ్ని చేసుకుంటారు, వాళ్ళతో కూడా పిల్లలు ఉంటారు. లేకపోతే ఫస్ట్ వైఫ్ చనిపోయిందని వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి సెకండ్ వైఫ్ని అలా చేసుకుంటారు. అలాంటి సందర్భంలో ఆస్తి అనేది ఎవరికి చెందుతుంది? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మ్యారేజ్ ఈజ్ ఏ లీగల్ ఇష్యూ. ఇండియాలో మ్యారేజ్ ఎట్లా పడితే అట్లా చేసుకోవడానికి లేదు. మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రెండోది సక్సెషన్ ఇష్యూ వస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము మనకి మ్యారేజ్ అనేది చట్టబద్ధమైన చర్య. ఎట్లా పడితే అట్లా ఎవరు పడతాం పెళ్లి చేసుకోవడం, ఎన్ని పెళ్లిలు పడితే అన్ని పెళ్లి చేసుకోవడం అనేది ఇండియాలో అలో లేదు. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారము ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మరొక పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాల్సిందే. అదేదో ఊర్లో పెద్ద మనుషులు కూర్చొని చాలా మంది రాయించుకుంటారు ఇన్ఫార్మల్ గా, అది కూడా చెల్లదు. ఒకవేళ అలా రాసినా గానీ, ఒప్పుకున్నా గానీ, రేపు పొద్దున భార్య గానీ భర్త గానీ ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఆ రెండో మ్యారేజ్ చెల్లుబాటు కాదు. సో ఇక్కడ మ్యూచువల్ డైవర్స్, కంటెస్టెడ్ డైవర్స్, ఇది 13A 13B ప్రకారం కంపల్సరీ వాళ్ళు మ్యారేజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే రెండో భార్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్, అంటే 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఇష్యూ ఏంది, మన తమిళ హీరో విజయ్ కూడా వాళ్ళ ఆవిడకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏ విధంగా సిద్ధపడ్డాడు? అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్, అంటే కోర్టుకు వెలుపల కూడా నువ్వు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అంటే 250 కోట్లు ఒకేసారి సెటిల్మెంట్ చేసి కోర్టు ద్వారా విత్ ఇన్ 1 month or 2 months లో మ్యూచువల్ డైవర్స్ కి వాళ్ళు, అంటే 250 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, మ్యూచువల్ డైవర్స్ కి అప్లై చేసుకోవాల్సిందే. కోర్టు ద్వారా మాత్రమే వాళ్ళు విడాకులు తీసుకోవాలి. ఒకవేళ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లయితే రెండో మ్యారేజ్ చెల్లదు. సో ఆ విధంగా మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు,
మ్యారేజ్ నుంచి విడిపోవడం కావచ్చు, ఖచ్చితంగా చట్టబద్ధంగానే జరగాలి ఇండియాలో. ఓకే, ప్రాపర్టీస్ ఎవరికి వస్తుంది? ప్రాపర్టీస్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇల్లీగల్ గా రెండో మ్యారేజ్ చేసుకొని పిల్లలు అంటున్నారో ఆ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ అనేది హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళకు ప్రాపర్టీ రాదు. హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చేస్తుంది, లీగల్ హెయిర్ ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రాపర్టీ చెందుతుంది. అంటే ఇక్కడ రెండో మ్యారేజ్ చట్టబద్ధమే కాదు, అలాంటిప్పుడు చట్టబద్ధంగా వాళ్ళకి ప్రాపర్టీ ఎట్లా వస్తుంది, రాదు. కొంతమంది 4-5 years బ్యాక్ 10 years బ్యాక్ నా ఫాదర్ అని చెప్పేసి ఒకడు కోర్టులు మెట్టెక్కాడు, ఎన్డి తివారీ అని చెప్పేసి, కానీ అది నిరూపించబడినంత వరకు అంటే నువ్వు నిజంగా వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకొని పిల్లలు అన్నా కానీ చట్ట ప్రకారము అది చాలా డిఫికల్ట్. అయితే ఏదున్నా కూడా ఫస్ట్ కోర్టు ద్వారానే చట్ట ప్రకారంగానే జరగాలి.